ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో చికెన్ పండ్ల వ్యాపారస్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేము గత 30 ఏళ్లుగా వ్యాపారం కొనసాగిస్తున్నామని, కానీ ఉన్నట్లుండి తమను వెళ్లిపోమని చెప్తున్నారని తెలిపారు. తమ జీవనానికి ఆధారమైన వ్యాపారాలు తీసేసి వేరే దగ్గరికి వెళ్లండి అంటే ఎక్కడికి వెళ్లలేమని చెప్పారు. గతంలో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్న తమపై అధికారులు కక్ష సాధించకూడదని చెప్పారు. ఈ కూలగొట్టే ప్రాంత సమయంలో మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి జీవితం గడుపుకుంటూ ఉన్నాం కాబట్టి కాస్త కూస్తూ మాకు తెలివి ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఆశ్రయించి హైకోర్టును ఆశ్రయించడం జరిగిన తర్వాత మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నామని అది పరిగణనలో తీసుకొని హైకోర్టు వారు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ మీదనే ఇప్పుడు మా యొక్క జీవితాలు గడుస్తున్నాయి. చాలా మందికి ఉద్యోగాలు సరిగా లేవు. ఒక్కొక్క ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు. మాకు ఉద్యోగాలు మాత్రం లేవు కాబట్టి మేము అదే వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నాం. అలా ఫ్రూట్స్ అమ్ముకుంటారు, కిరాణం ఉన్నాయి, మన యొక్క పాంటేలలు ఉన్నాయి, అలాగే పోతే కోళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, ఫ్రూట్స్ వ్యాపారాలు ఉన్నాయి. అనేక రకమైన వ్యాపారస్తులు మేము ముందు లైన్లో ఉండి ముందు వరుసలో ఉండి అమ్ముకొని ఉంటున్నాం. కానీ చిన్నయ్య గారు వచ్చి అభివృద్ధి చేస్తే మేము అడ్డము కాదు, మార్కెట్ కడతా అంటే మేము అడ్డము కాదు.